హాయ్ గాయ్స్, ఇప్పుడే రాకాస మూవీ చూసా. హానెస్ట్లీ చెప్పాలంటే ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. బిఫోర్ రివ్యూకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సినిమా స్టార్ట్ అయిన 5 to 10 minutes మధ్యలో మనకి హిస్టారికల్ చిన్న నరేషన్ ఉంటుంది. ఆ నరేషన్ ఎండ్ అయ్యే టైంకి టైటిల్ పడుతుంది అనమాట. సో స్నాప్స్ అవి తీసుకోవడానికి గట్రా మీరు మొబైల్ ఆ టైంలో రెడీగా ఉంచుకుంటే ఈజీగా స్నాప్ తీసుకోగలరు. ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్దాం. ఇది ఎవ్రీ రెగ్యులర్ మూవీలా కాకుండా కొంచెం ఫోక్ వైబ్ అండ్ కొంచెం ఫ్యాంటసీ ఇంకొంచెం హర్రర్ ఎలిమెంట్స్తో అన్ని మిక్స్ చేసి ఒక ఫుల్ ప్లెజ్డ్ మూవీలో తీశారు. అండ్ మెయిన్లీ కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవ్వాయి. గెటప్ శ్రీను గారు అండ్ హీరో మధ్య ఉండే కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అవ్వాయి. అండ్ మిడిల్ ఆఫ్ ద స్టోరీ అనదర్ కమెడియన్ గెస్ట్ రోల్ వస్తుంది. తనకి హీరోకి మధ్యలో కూడా కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అవ్వాయి. నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదు. స్మూత్గా వెళ్ళిపోయింది మొత్తం మూవీ అంతా. ఏమో కొంతమందికి కొంచెం ల్యాగ్ అనిపించవచ్చేమో, బట్ పర్సనల్లీ నాకు మాత్రం ఈ సినిమా ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. ఐ ఎంజాయ్డ్ ఇట్ కంప్లీట్లీ. సినిమాటోగ్రఫీ అండ్ కాన్సెప్ట్ అయితే ఫ్రెష్ ఫీల్ ఇచ్చే మనకి. నాకు కొన్ని సీన్స్ ఆల్రెడీ నిహారిక గారు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో చెప్పినట్టు ఇండియానా జోన్స్ సీక్వెన్స్ సీన్స్ కొన్ని ఉన్నాయన్నారు కదా. సో ఆ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అవ్వాయి. దిస్ ఈస్ ఓవరాల్ మై రివ్యూ ఆన్ దిస్ మూవీ అండ్ ఐ థింక్ డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ లైక్ దిస్ మూవీ. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా రాకాస మూవీ చూసి ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఎలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.